హర హర మహాదేవ్, జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, శబరిమలలో 30వ తారీఖు నుంచి జనవరి 5 వరకు ఆ శబరిమలలో ఉండే రష్ ఎలా ఉంటుందో, అక్కడ దర్శనం ఎంతసేపు పడుతుందో, ఏంటి ఎలా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. స్వామి, ముందుగా మనం ఏం చెప్పబోతున్నామంటే, ఇక్కడ శబరిమలకి అయ్యప్ప స్వామికి దీక్ష అనేది చేసేది ప్రతి ఒక్క స్వాములు కార్తీక మాసంలో చేస్తారు. స్వామి, చాలామంది స్వాముల గురించి వదిలేయండి, నేను మాత్రం ప్రతిసారి అయితే కార్తీక మాసం స్టార్టింగ్ రోజు అనేది వేస్తాను స్వామి మాల. మనం యాక్చువల్గా మనం డేట్ చూసుకుంటే ఈసారి కార్తీక మాసం డేట్ వచ్చేసి నవంబర్ 14th రోజు నుంచి స్టార్ట్ అయింది స్వామి. మనం నవంబర్ 14th నుంచి మండలకాలం అసలు అనేది లెక్క చేసుకుంటే ఎన్ని డేస్ అవుతుందో అనేది మనం చూసుకుంటే ఇప్పుడు ఆ డేట్ ఏందనేది క్యాలిక్యులేట్ చేసాం స్వామి. నవంబర్ 14th నుంచి 1 మంత్ నెక్స్ట్ మంత్కి 14th డిసెంబర్ 14th దాకా 31 డేస్ అనేది లెక్కేసుకోండి స్వామి. ఆ 31 డేస్ నుంచి ఒక 10 డేస్ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా 14th నుంచి మళ్ళీ ఒక 10 డేస్ అన్నా కూడా 25th అనే డేట్ అవుతుంది స్వామి. 25th డేట్కి మండలం అనేది కంప్లీట్ అవుతుంది స్వామి. మన కార్తీక మాసం లెక్కేసుకుంటే కార్తీక మాసం స్టార్టింగ్ రోజు అనేది దీక్ష అనేది స్టార్ట్ చేస్తే 25th రోజు అనేది 41 డేస్ కంప్లీట్ అవుతుంది స్వామి. అప్పుడు ప్రతి ఒక్క స్వాములు 26th రోజు ఇరుముడి కడతారు స్వామి. ఇరుముడి 26th రోజు కట్టడం వల్ల మనం ఏమవుతుందంటే, మనకు 27th నైట్ అనేది దర్శనం క్లోజ్ అవుతుంది స్వామి. 27 9th హరివరాసనం తర్వాత దర్శనం క్లోజ్ అవుతుంది స్వామి. 26th మనం కట్టుకున్నా కూడా 27th రోజు లోపల మనం దర్శనంకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. అందుకోసం అని చెప్పి స్వాములు ఏం చేస్తున్నారంటే, 27th పోలేం కాబట్టి 28 29 ఎలాగో శబరిమల క్లోజ్ ఉంటుంది స్వామి. ప్రతి ఒక్క స్వాములు శబరిమల దర్శనం అనేది 30 తర్వాత నుంచే పెట్టుకున్నారు స్వామి. ఇప్పుడు ఆ శబరిమల దర్శనం అనేది మనం 30వ తారీఖు 31వ తారీఖు జనవరి 1 2 3 4 5 అనేది ఎంత రష్ ఉంటుందో ఒక్కసారి మీ ఊహకే నేను చెప్తున్నాను స్వామి. మీ ఊహతో మీరు ఊహించుకోండి స్వామి. అసలు ఆ 30వ తారీఖు నుంచి శబరిమల అనేది కిట్టకిట్టలాడిపోతుంది స్వామి. నేను కేవలం ఈ క్యాలిక్యులేషన్ ద్వారా కాకుండా, నేను అక్కడ శబరిమలలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉన్నారు స్వామి. వాళ్ళకి అడిగితే ఆ డేట్స్లో అయితే అసలు టికెట్స్ అనేవి ఖాళీ లేకుండా ఎండ్ అయిపోయినాయి స్వామి. అసలు ఆ ఎండింగ్ సంబంధం లేకుండా కూడా అక్కడ కింద అనేది టికెట్స్ ఇస్తుంటారు కదా స్వామి. పంపలో నీలకల్లో అనే టికెట్స్ ఇస్తుంటారు కదా, అక్కడ కూడా ముందు డేట్లోనే ఆ డేట్లకు అడుగుతున్నారంట స్వామి. కేవలం డిసెంబర్ 30 తర్వాత డేట్లకే ముందే బుకింగ్ కోసం అని చెప్పి అడుగుతున్నారు స్వామి. ఎందుకంటే ఆన్లైన్లో ఆ డేట్స్ అనేది ఖాళీ అసలు లేవు స్వామి. అందుకంటే ప్రతి ఒక్క స్వామి ఆ డేట్లకి చాలా పట్టుబట్టి వస్తున్నారు స్వామి. కేవలం కార్తీక మాసం స్టార్టింగ్ డేస్లో వేసుకున్న స్వాములకి ఆ డిసెంబర్ ఎండింగ్లోనే డేస్ అవుతున్నాయి స్వామి. మండలకాలం తర్వాత ఇరుముడు కట్టుకుంటారు కాబట్టి ఆ డేట్స్కే కంపల్సరీ ఇరుముడు అనేది కట్టాలి స్వామి. ఆ ఇరుముడి కట్టినప్పుడు అక్కడికి వచ్చే రష్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి స్వామి. శబరిమలలో పోలీస్ వాళ్ళు నాకు 2 తెలుసు స్వామి. ఆ 2 స్వాములకి నేను కనుక్కోవడం ఏంటంటే, స్వామి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో తీనికని చెప్పి స్వామి వాళ్ళకి కాల్ చేసి నేను కనుక్కోవడం ఎలా ఏంది చెప్దామని చెప్పి కనుక్కున్నాను స్వామి. కనుక్కుంటే స్వామి వాళ్ళు ఏం చెప్పారంటే, అస్సలుకు భయంకరమైన రష్ అయితే అప్పుడు రాబోతుందని చెప్పి ముందే ఇంటిమేషన్ ఇస్తున్నారు స్వామి. ఆ రష్ కోసం అని చెప్పి చాలామంది పోలీసుని అయితే మళ్ళీ అపాయింట్ చేస్తున్నారంట స్వామి, అక్కడ ఆ రష్ కంట్రోల్ చేయని. కానీ అంటే మీ ఊహకు ఊహించుకోండి స్వామి, అక్కడ వాటర్కి అస్సలు సప్లై అనేది ఉండదు స్వామి. ఆ రష్లో అసలు దొబ్బుకొని మిడిల్లో ఉన్న సైడ్కి రావాలంటే కూడా అసలు చాలా ఇబ్బంది అవుతుందంట స్వామి. అందుకోసం కూడా చాలామంది ఎంప్లాయీస్ అనేది ఇప్పుడు అపాయింట్ చేస్తున్నారంట స్వామి. కేవలం వాటర్ బాటిల్స్తో ఇట్లా అందినికనే చాలా అపాయింట్ చేస్తున్నారంట స్వామి. రీసెంట్గా కొన్ని వీడియోలు కూడా వచ్చాయి స్వామి, మీరు చూస్తే గమనించవచ్చు. పోలీస్ వాళ్ళు వాటర్ బాటిల్లో వాటర్ నింపి మధ్యలో ఉన్న వాళ్ళకి ఇసిరేస్తున్నారు స్వామి. అంత హీనంగా ఉన్నారు స్వామి అక్కడ రష్ అయితే. అసలుకు ఆ రష్లో ఆ స్వాములకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మీ ఊహకే అంచనా చేసుకోండి స్వామి. ఇప్పుడు మీరు వెళ్తున్నారంటే ఆ 30వ తేదీ తర్వాత ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా వెళ్ళండి స్వామి. మీరు వెళ్ళడమే కాకుండా మీతో పాటు ఫుడ్ అనేది తీసుకెళ్ళండి స్వామి. వాటర్ అనేది క్యారీ చేయండి స్వామి. కనీసం 1 day 1.5 day అయితే పడబోతుంది స్వామి. కంపల్సరీ ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను స్వామి. దయచేసి ఆ డేట్స్లోకి వెళ్ళే స్వాములు అయితే కంపల్సరీ ఫుడ్ క్యారీ చేయండి స్వామి, వాటర్ క్యారీ చేయండి స్వామి. ఇంకా వాష్రూమ్స్ అయితే చాలా వరకు మీకు వాష్రూమ్స్ ఆ చిన్న పాదంలో దొరకాలంటే చాలా కష్టమవుతుంది స్వామి. మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారైతే నేను ముందే చెప్పబోతున్నాను స్వామి. అన్నిటికీ ప్రిపేర్ అయిపోండి స్వామి. నేను మరీ చెప్పే మాట ఏంటి అంటే, మీరు అక్కడ శబరిమలలో సన్నిధానం
దర్శనం అయిపోయాక వెంటనే రిటర్న్ కావండి స్వామి. ఎందుకంటే మీ ఎన్నికలో ఉన్న స్వాములకి చాలా ఇబ్బంది అయిపోతుంది స్వామి. నేను ఇది పదే పదే చెప్పబోతున్నాను స్వామి. ఈ మాట అయితే చాలామంది స్వాములు 2-3 సార్లు దర్శనం చేసుకుంటారు స్వామి. నేను కూడా అలాగే చేసుకుంటా. కానీ ఇప్పుడు అలా చేసుకునే పరిస్థితి అయితే అక్కడ శబరిమలలో లేదు స్వామి. నేను చెప్పే మాట మీకు బాధ కలిగించవచ్చు స్వామి. నాకు కూడా తెలుసు అది ఎలా ఉంటుందో. అంతసేపు ఆ రష్లో వెళ్ళి ఆ రష్లో దుబ్బుకొని అసలు ఆ అయ్యప్పని చూశాక ఆ ఒక్కసారితో చూస్తే అయ్యప్పని తనివి తీరదు స్వామి. మరీ పోవాలనిపిస్తుంది, నేను కాదనట్లేదు. కానీ మన పరిస్థితులు కూడా మనం ఆలోచించి మనం ఒక స్టెప్ కింద దిగుతే కానీ మన ఎన్నికలో ఉన్న వాళ్ళకి దర్శనం అనేది కాదు స్వామి. మీరు దయచేసి ఇది చేయండి స్వామి. మీరు అలా చేయడం వల్ల చాలామంది స్వాములకి చాలా టైం సేవ్ అవుతుంది స్వామి. చాలా మనీ కూడా సేవ్ అవుతుంది స్వామి. మనీ ఎలా సేవ్ అవుతుంది అంటారా? చాలామంది స్వాములు ఒకేసారి బుక్ చేసుకొని రిటర్న్ కూడా బుక్ చేస్తున్నారు స్వామి. ఇలా రష్ ఉండడం వల్ల ఆ ట్రైన్ డిలే అయితే వాళ్ళకి ఎంత లాస్ అవుతుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి స్వామి. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్ టికెట్ రేట్లు అయితే అసలు దొరకదు స్వామి. ఎక్కడ మన ఊరికి వెళ్ళాలంటే ఆ ట్రైన్ రేట్లతో అయితే అసలు దొరకదు స్వామి. వాళ్ళకైతే ఎంత లాస్ అవుతుందో ఒక్కసారి ఊహించుకోండి స్వామి. ఆ ట్రైనే కాకుండా చాలామంది ఫ్లైట్స్కి వస్తుంటారు స్వామి. అలా ఫ్లైట్కి వచ్చే వాళ్ళకి రిటర్న్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకుంటారు స్వామి. ఆ రిటర్న్ ఫ్లైట్ టైం కల్లా మనం వెళ్ళకుంటే ఫ్లైట్ అనేది నిలబడదు స్వామి. చాలామందికి తెలిసిన విషయాలే. ఇలా రష్లో మనం ఇరుక్కపోయి మనం ఇలా వాళ్ళని రిటర్న్ పంపించకుంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి ఊహించుకొని మీ మైండ్లో పెట్టుకొని మీరు సన్నిధానం కాడ ఎంత జల్ది అయితే అంత జల్ది ఇరుముడిప్పుకొని ఆ స్వామివారికి నయాభిషేకం సమర్పించేసి మీరు కింద దిగండి స్వామి. దిగి ప్రసాదం తీసుకొని వెంటనే కింద పంపకు వచ్చేసాను స్వామి. స్వామి నేను ఒక విషయం చెప్పబోతుంది ఏంటంటే, ప్రసాదంకి ప్రతిసారి మనకి ఒక పేపర్ అట్టల్లో కలిపి ఒక బాక్స్ లాగా ఇస్తుంటారు కదా స్వామి. ఇప్పుడు అది ఆ బాక్స్లో అయితే చాలా వరకు ఇవ్వట్లేదు స్వామి. కొన్నిసార్లు ఇస్తున్నారు, కొన్నిసార్లు ఇవ్వట్లేదు. మనం ఒక 20 ప్రసాద బాక్సులు తీసుకెళ్ళినా కూడా మొత్తం అట్ట బాక్స్ అయితే ఇవ్వట్లేదు స్వామి. అంతా కవర్లు వేసుకొని తీసుకెళ్ళండి, ఆ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, ఆ క్యారీ బ్యాగ్స్లో వేసుకొని తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చేస్తున్నారు స్వామి. మళ్ళీ క్యారీ బ్యాగ్స్ కొనుక్కోవాల్సి వస్తుంది స్వామి. ఆ క్యారీ బ్యాగ్స్ కూడా ఎల్లో కవర్లో ఇస్తున్నారు స్వామి. అవైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉండట్లేదు స్వామి. మీరు దయచేసి ఒక క్యారీ బ్యాగ్ కానీ లేదంటే బ్యాగ్ అనేది క్యారీ చేసి అక్కడ తీసుకెళ్ళి ఆ ప్రసాదం మోసుకొని తీసుకురండి స్వామి. మేమైతే అలా ఇబ్బంది పడినందుకు నేను పదే ఈ ప్రసాదం గురించి మీకు తెలుపుతున్నాను స్వామి. అందరికీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్తున్నాను స్వామి. శబరిమలలో 27వ తేదీ రాత్రి నుంచి హరివాసం తర్వాత నుంచి శబరిమల అనేది క్లోజ్ అవుతుంది స్వామి. ఆ దర్శనం అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ 30వ తారీఖు ఓపెన్ చేస్తారు స్వామి. ఆ 30వ తారీఖు నుంచి శబరిమల దర్శనం అనేది ఓపెన్ అవుతుంది స్వామి. ప్రతి ఒక్క స్వాములు ఇది ఒకళ్ళకి తెలియకుంటే కూడా ఇది తెలపండి స్వామి. ఇది తెలిపినాక శబరిమలకి వెళ్ళండి స్వామి. దయచేసి 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎంత వీలైతే అంత జాగ్రత్తగా, ఎంత వీలైతే అంత మంచిగా పోయి మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ రండి స్వామి. 5వ తేదీ తర్వాత రష్ ఉండదా అంటే స్వామి, అది 5వ తేదీ తర్వాత ప్రతి ఒక్కరూ జ్యోతి దర్శనంకి వస్తారు స్వామి. వాళ్ళకి ఎలా ఉంటుందో రష్ ప్రతి ఒక్క స్వామికి అక్కడున్న గురుస్వాములకు అంత ఐడియా ఉంటుంది స్వామి. అందుకే 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వెళ్ళే స్వాములు చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాల్సిందే కోరుతున్నాను స్వామి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి స్వామి. 10 మందికి షేర్ చేయండి స్వామి. అందరికీ తెలపండి స్వామి.